నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కోపం చిరాకు లేని వాళ్ళు, నిత్యం పెదవులపై చిరునవ్వులు విరిసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన రోజువారీ జీవితాల్ని ఒక్కసారి పరిశీలించి చూసుకుంటే రకరకాల విషయాలు, వ్యక్తుల కారణంగా మనకి తరచూ కోపం వస్తుండడాన్ని గుర్తించవచ్చు. కోప తీవ్రత, దాని వ్యక్తీకరణ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి మనకి కోపం వస్తుందంటే లోపం మనలో కూడా ఉందని అర్థం చేసుకోవాలి. కోపం వస్తే మనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం, గట్టిగా అరుస్తాం, చేతిలో ఉన్న వస్తువుల్ని విసిరేస్తాం. మన కోపానికి కారకులైన వ్యక్తుల్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది. దెబ్బలాటకు తయారైపోతాం. ఇక జీవితంలో వాళ్ల మొహం చూడకూడదు అనుకుంటాం. ఈ భూ ప్రపంచంలో మనం ఒక్కళ్ళమే కాదండి, 1,00,000 మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయము, ఇష్టాలు ఒక్కో రకంగా ఉంటాయి. మన పద్ధతులు, మన కొలతలు, అంచనాల ప్రకారం ఎదుటి వ్యక్తులు లేరని వాళ్ళని కోపగించుకోవడం మొదలు పెడితే ఈ ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లదు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? సికింద్రాబాద్ సింధీ కాలనీలో ఉన్న విఎల్సిసి హెల్త్ అండ్ బ్యూటీ కేర్లో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ ప్రణీత గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రణీత గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరి మా సకులకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనము ల్యూమియార్ ఫేషియల్ అని హైపర్ పిగ్మెంటేషన్ కోసము, స్కిన్ బ్రైట్ అవ్వడానికి, టాన్ ఉన్న వాళ్ళకి రిమూవ్ చేయడానికి, ప్యాచీ స్కిన్ ఉన్న వాళ్ళకి, సో ప్యాచీ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఇంకా టాన్ రిమూవ్ చేయడం కోసం, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, దానికోసం దాని గురించి ల్యూమియార్ ఫేషియల్. సో మరి అయితే స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఇప్పుడు ఈ స్కిన్ టైప్ చూడు, ప్యాచీ స్కిన్ ఉంది, ఓకే, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయి, లిప్స్ దగ్గర ఈ ఏరియాలో, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది ఓవరాల్ గా. ఇలాంటి కైండ్ ఆఫ్ స్కిన్స్ కి మనం ల్యూమియార్ ఫేషియల్ ఇస్తే చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఓకే, సో మనం ముందు చెప్పుకున్నట్టు అన్ఈవెన్ స్కిన్ కి ఇంకా బాగా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. సో మరి స్టార్ట్ చేద్దామండి. మరి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ టోనింగ్ అన్నమాట. ఇది ఎంతసేపటి వరకు చేసుకోవాలి? దిస్ ఇస్ 2 minutes ప్రొసీజర్, 1 to 2 minutes ప్రొసీజర్ అంతే. ఓకే. సంయుక్త, ఇప్పుడు క్లెన్జింగ్ టోనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ఫోలియేట్ చేస్తాం అనమాట. షైనింగ్ ఎక్స్ఫోలియేటింగ్ జెల్ అని ప్రోడక్ట్ అప్లై చేసి ఎక్స్ఫోలియేట్ చేస్తాం. డెడ్ స్కిన్ రిమూవ్ చేయడము, ప్లస్ యునో పోర్స్ లో ఉన్న డర్ట్ అంతా రిమూవ్ చేయడము. విల్ బి డూయింగ్ దిస్. ఓకే, సో ఇది ఎంత టైం వరకు మనం చేసుకోవాలి? ఇది కూడా 1 to 2 minutes కన్నా ఎక్కువ లేదు. ఓకే. ఎక్స్ఫోలియేషన్ స్క్రబ్ అన్నప్పుడు నాట్ మోర్ దాన్ 1 to 2 minutes, అండ్ అగైన్ జెంటిల్ స్క్రబ్. జెంటిల్. ఓకే. సంయుక్త, స్క్రబ్ ఎక్స్ఫోలియేషన్ చేసేసాం కదా. ఇప్పుడు షైనింగ్ జెల్ ఒకటి అప్లై చేసి, ప్రొడక్ట్ ఇప్పుడు అప్లై చేసి పిగ్మెంటెడ్ ఏరియాస్ లో, ఎక్కడైతే ఎక్కువ డార్క్నెస్ ఉంది కదా ఈ పర్టికులర్ ఏరియాస్ లో, ఇక్కడ ఇదంతా అప్లై చేసి అల్ట్రాసోనిక్ అనే మషిన్ తో కొంచెం ఇండక్షన్ ఇస్తాం అనమాట. సో దాట్ పెనిట్రేషన్ ఎక్కువ అవుతుంది దాంతో. అంటే అల్ట్రాసోనిక్ చేయడం వల్ల పెనిట్రేషన్ ఉంటుంది. పర్టికులర్ ప్రోడక్ట్ అనేది లోపలికి ఈజీగా అబ్జార్బ్ అవుతుంది, కెపాసిటీ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే, సో జస్ట్ మనం దీన్ని అప్లై చేసి అల్ట్రాసోనిక్ ఇస్తాం. అది ఎంతసేపు ఇవ్వాలండి? 5 minutes. 5 minutes సరిపోతుంది. ఓకే. సంయుక్త, అల్ట్రాసోనిక్ చేసి ఇండక్షన్ ఇచ్చాం కదా, అబ్జార్ప్షన్ ప్రాపర్ గా అవుతుందని. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇలాగే ఉంచి ఇంకొక ప్రోడక్ట్ అప్లై చేసి షైనింగ్ పర్ల్ క్రీమ్ అనే ప్రోడక్ట్ అప్లై చేసి లాంగ్ మసాజ్ ఇస్తాం అన్నమాట. 15 minutes ఆఫ్ లాంగ్ మసాజ్. 15 minutes మసాజ్, లాంగ్ రిలాక్సింగ్ మసాజ్ ఇస్ వాట్ వి విల్ బి గివింగ్.
సంయుక్త 15 minutes మంచి రిలాక్సింగ్ మసాజ్ అయింది కదా. Okay. ఇప్పుడు క్లీన్ చేసుకొని వీల్ అప్లై మాస్క్. ఓకే, సో ఇప్పుడు ఇదైతే క్లీన్ చేసేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకోవాలి. ఓకే, సో మనం క్లీన్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు నెక్స్ట్ మాస్క్ వేసుకోవాలి. minutes అయిపోయింది కదా సంయుక్త. ప్యాక్ క్లీన్ చేసేద్దాం. ఇప్పుడు క్లీన్ చేసేద్దాం. ఓకే సంయుక్త ఫేషియల్ అయిపోయింది, అంతా క్లీన్ చేసేసాం కదా. ఫేస్ ఎంత గ్లో ఉందో చూడు. అవును, సో ఫస్ట్ లో మనం చూసినప్పుడు కొంచెం అన్ఈవెన్ స్కిన్ అనేది మనకు బాగా కనిపించింది. లిప్స్ దగ్గర అవనియండి, అండర్ ఐ అవనియండి, ఇంకా ఫోర్ హెడ్ పైన. ఓకే, నిజంగా చాలా చాలా బాగుంది. సో పార్టీస్కి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అవ్వాలి, ఏంటి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అయితే బాగుండు అని మనకు ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ ఫేషియల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మరి ఇంత మంచి ఫేషియల్ మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. మీకు కూడా. సక్లు చూసారు కదండి, ఇది ఈనాటి సౌందర్య లహరి. నేనైతే మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం. ఆకాశంలో చటుక్కున మెరుపు మెరిసినంత వేగంగా కొందరికి చప్పున కోపం దూసుకొస్తుంది. ఎదుటి వాళ్ళు చెప్తున్నది వినేందుకు గాని, పరిస్థితిని అర్థం చేసుకునేందుకు గాని ఇలాంటి వాళ్ళు ప్రయత్నించరు. ఒకే విషయాన్ని ఇద్దరు వ్యక్తులు భిన్నమైన దృష్టికోణాల నుండి చూస్తుండవచ్చు. నాకు చాలా తీవ్రమైన తప్పుదంగా కనిపించి కోపం తెప్పించిన విషయం ఎదుటివారికి మరీ అంత పట్టించుకోవాల్సిన విషయంగా కనపడకపోవచ్చు. మొదట మనం ఈ విషయాన్ని, అంటే భిన్నమైన ఆలోచన రీతులు మనుషుల్లో ఉంటాయని గుర్తుపెట్టుకుంటే మనుషుల్ని అర్థం చేసుకోవడం కొంచెం తేలికవుతుంది. కోపాన్ని నియంత్రించుకోవాలని అందరూ చెప్తూ ఉంటారు, కానీ అలా నియంత్రించుకోవడం చాలా కష్టమైన విషయం అంటాను నేను. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటకంతో సిద్ధంగా ఉంది. ఈ రోజు మనకి వంటకాన్ని పరిచయం చేయడానికి అరుణ గారు రెడీగా ఉన్నారు. అరుణ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి అరుణ గారు. నమస్తేనండి. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? రాజ్మా కోఫ్తా పలావ్ అండి. రాజ్మా కోఫ్తా పలావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను, చెప్పండి. బాస్మతి రైస్, రాజ్మా, క్యాబేజీ, ఆయిల్, పసుపు, ఆలు, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్, మెంతికూర, క్యాప్సికమ్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, బటర్, పచ్చిమిర్చి, కారం, కార్న్ ఫ్లోర్, ఉప్పు, గరం మసాలా పౌడర్. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేసుకుందాం. మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రాజ్మా ఉడకబెట్టుకోవాలండి. రాజ్మా ఉడకబెట్టుకోవాలా? ఇందులో కుక్కర్లో పెడదాం. కుక్కర్లో పెడదాం. కొంచెం వాటర్ వేసుకుని ఓకేనా? వేయనా? కొంచెం లైట్ గా సాల్ట్ వేసుకొని ఒక 1 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఓకే, పెట్టేద్దామా? కుక్కర్ మూత పెట్టండి. ఫస్ట్ రైస్ ఉడకబెట్టి పెట్టేసుకుందాం. కొంచెం పలుకు పలుకుగా పొడి పొడిలాడేటట్టు బాస్మతి రైస్ ని విడిగా ఉడకబెట్టుకుందాం ఒక బౌల్ లో. ఓకే, సో ఇందులో కూడా వాటర్ వేసుకో. సో వాటర్ కూడా మొత్తం బాయిల్ అయ్యే వరకు, కొంచెం వేడి అయ్యే వరకు మూత పెట్టుకుందామండి. ఓకే ఓకే అండి, మరి వాటర్ బాయిల్ అయిందేమో చూద్దామా? వాటర్ బాయిల్ అయిపోయాయండి. అందులో రైస్ వేసేద్దామా? రైస్ వేసేసుకో. పొడి పొడిగా ఉడకాలి కదా? పొడి పొడిగా రావాలి. మూత పెట్టేద్దామా? సో ఇది ఉడకాలి, మొత్తం రైస్ రెడీ అయిపోవాలి. రెడీ అవ్వాలి. సో అరుణ గారు, రాజ్మా ఉడికిపోయి ఉంటుంది కదా, చూద్దామా? ఓకే, ఉడికిందండి. రాజ్మా ఉడికిపోయింది. బౌల్లోకి తీసుకుందాము. తీసేద్దాం. నైట్ అంతా నానబెట్టారండి? నైట్ అంతా నానబెట్టాను. ఓకే, సో ఇప్పుడు దాన్ని స్మాష్ చేయాలి. స్మాష్ చేసుకోవాలండి. ఇందులో అన్ని మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకుందామండి. ఫస్ట్ ఏం వేసుకుందాం? ఫస్ట్ పొటాటో పేస్ట్ వేసుకుందామండి. పచ్చిదే పొటాటో, అది గ్రేట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం. ఓకే, నెక్స్ట్ క్యారెట్ తురుము. క్యారెట్ తురుము
క్యాబేజీ సాల్ట్ అండి, కారం అండి, గరం మసాలా అండి కొంచెం, పచ్చిమిర్చి ముక్కలండి, క్యాప్సికమ్ తరగండి, మెంతి కూర, ఆనియన్స్ అండి, కొత్తిమీర అండి, కరివేపాకు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు అండి కొద్దిగా. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలండి. ఓకే, మొత్తం మిక్స్ చేసుకున్నాం కదండి. దీనికి కోఫ్తాస్ లాగా రౌండ్ గా రావడానికి కార్న్ ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఓకే, సో మొత్తం అదంతా కూడా అలా కోఫ్తాల్లో రెడీ చేసుకోవాలి కదా. ఓకే అండి, కోఫ్తాలు రెడీ అయిపోయినాయి కదా. ఆయిల్ పెట్టుకుందామండి, డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందామండి. సో డీప్ ఫ్రై ఆయిల్ వేసుకోవాలా? సో ఆయిల్ వేడవాలి కదా. ఆయిల్ వేడవాలండి. ఓకే అండి, మరి ఆయిల్ వేడైందండి. రైస్ కూడా అయిపోయింది. రైస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, ఆఫ్ చేసుకొని కొంచెం ప్లేట్ లోకి తీసుకొని కొంచెం ఆరబెట్టుకుందామండి. అది అయితే ముద్దగా అయిపోతుంది మనం బిర్యానీ చేసేటప్పుడు. సో విడివిడిగా ఉండాలి కాబట్టి కొంచెం నేను తీసి ఇందులో వేస్తాను, మీరు అవి వేసేయండి. లోపు నాకు ఫ్రై చేసేది ఇవ్వరా అండి ఇది? అదే. సో రైస్ విడివిడిగా ఉండడం కోసం ఒక ప్లేట్ లో తీసుకుని బయట ఆరబెట్టుకోవాలండి. అవునండి. సో ఇవి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. ఓకే ఓకే అండి, అయిపోయినాయా? రాజ్మా కోఫ్తా రెడీ అయిపోయాయండి, ఫ్రై అయిపోయాయి. స్టవ్ కట్టేద్దామా? టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుందాము. ఆయిల్ మొత్తం లాగేస్తుంది కదా, బాగా ఫ్రై అయిపోయినాయి. ఓకే, సో కోఫ్తాలు కూడా రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ ఏంటండి? బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. బిర్యానీ ప్రాసెస్ తీసేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని బిర్యానీ చేసుకుందాం. సో ఆయిల్ వేసుకోవాలి, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. బటర్ వేసుకుందామండి. హోల్ గరం మసాలా, ఆనియన్స్ అండి, ఓకే, పచ్చిమిర్చి, ఓకే, కొంచెం కరివేపాకు, కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, చిటికెడు పసుపు అండి. రైస్ వేసేసుకోవాలండి. ఇంకా రైస్ వేసేసుకోవాలా? మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ ని, బాస్మతి రైస్ ని వేసేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టారా? కోఫ్తాస్ వేసేసుకున్నామండి ఇందులో. సో రెడీ చేసుకున్న కోఫ్తాస్ వేసేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకో. ఓకే, మరి దాన్ని గార్నిష్ చేద్దామా? కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, చేయండి. ఇలా వేసేస్తాను ఫస్ట్ సైడ్కి.
ఆనియన్స్. రెడీ రోజా రాజ్మా కోఫ్తా పలావ్. టేస్ట్ చెప్పు. తప్పకుండా అండి. చూసారు కదండి అరుణ గారు రెడీ చేసిన రాజ్మా కోఫ్తా పలావ్. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రాజ్మా కోఫ్తా పలావ్ కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, రాజ్మా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, ఆలూ తురుము, క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికం తురుము, కరివేపాకు, మెంతుకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, హోల్ గరం మసాలా, బటర్, ఆయిల్. రాజ్మా కోఫ్తా పలావ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని నానబెట్టిన రాజ్మాని ఒక విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని వాటర్ పోసి వేడయ్యాక నానబెట్టిన బాస్మతి రైస్ వేసి పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఉడికిన రాజ్మాని ఒక బౌల్ లోకి తీసుకుని స్మాష్ చేసుకుని అందులో ఆలూ తురుము, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, ఉప్పు, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, క్యాప్సికం తురుము, మెంతుకూర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కోఫ్తాలు విడిపోకుండా ఉండడానికి కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసి కోఫ్తాలు రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని వేడయ్యాక కోఫ్తాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఈలోపు రెడీ అయిన అన్నాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని విడివిడిగా ఉండడం కోసం ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగాక రెడీ చేసిన రైస్ వేసి బాగా కలిపి కోఫ్తాలు కూడా వేసి సాల్ట్ వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని రాజ్మా, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ఫ్లవర్, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే రాజ్మా కోఫ్తా పలావ్ రెడీ. చూసారు కదండి రాజ్మా కోఫ్తా పలావ్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వంటకాలు మా సకుల కోసం పరిచయం చేశారు. అందుకను మీకు అనుస్వా తరఫు నుంచి గిఫ్ట్ వోచర్, అలానే గిఫ్ట్ ప్యాక్. చూసారు కదండి అరుణ గారు రెడీ చేసిన రాజ్మా కోఫ్తా పలావ్. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402325565540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే అండి. మనం చెబుతున్న విషయాలను ఎదుటివారు వినిపించుకోవడం లేదు, అర్థం చేసుకోవడం లేదు అన్నప్పుడు చాలా మందికి కోపం వస్తుందట. ఎదుటి వాళ్ళు ఒప్పుకునేదాకా మనం వాదిస్తూనే ఉంటాం. అప్పటికీ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళపై విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఈ ప్రపంచంలో కేవలం తెలుపు నలుపుగా లేదు, తప్పు ఒప్పులుగానే లేదు. ఈ రెండింటికి మధ్య మనం గుర్తించని గ్రే ఏరియాలు కూడా ఉంటాయి. అందువల్ల నేను చెప్పిందే సరైంది, ఒప్పుకొని తీరాలి అనే వాదన తరహాలని ఆపేయాలి. భిన్నాభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. తమ కోపాలని వ్యక్తం చేసే పద్ధతి కూడా చాలా మందికి తెలియదు. గట్టి గట్టిగా అరిచేయడం, వస్తువుల్ని బద్దలు కొట్టడం, గందరగోళంగా తిట్టేయడం చేస్తూ ఉంటారు. తమకి ఎందుకు కోపం వచ్చిందో సూటిగా కాక డొంక తిరుగుడుగా జనరల్ గా మాట్లాడతారు. దీనివల్ల ఎలాంటి ఫలితమూ ఉండదు. ఈ కార్యక్రమం చూసేయండి. మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలియజేసే ఆమె కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మన కార్యక్రమంలో కుట్టు మిషన్లు పెట్టుకోవాలనుకున్న మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, దాని గురించి వివరించి చెప్పడానికి మనతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ డివివి శ్రీ లక్ష్మీవాణి గారు మనతో ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీ లక్ష్మీవాణి గారు. మామూలుగా మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండి కుట్టు మిషన్ పెట్టుకుని ఉపాధి కల్పించుకోవాలనుకుంటారు. మరి అలాంటి వారికి ఎలాంటి ఉపాధి అవకాశం? అలాంటి వాళ్ళకి చాలా ఉపాధి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మాది ఉమెన్ ఎంటర్ప్రైనర్ అసోసియేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అసోసియేషన్ పెట్టాం. మాది ఉంది, ఇట్లా కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. అందులో వాళ్ళు మెంబర్షిప్ చేస్తే మేమైతే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు ట్రైనింగ్ అంటూ ఏం ఛార్జ్ చేయట్లేదు. ఆ ట్రైనింగ్లో వచ్చి వాళ్ళు ముందు నేర్చుకోవాలి. ఎందుకంటే కుటీర పరిశ్రమ ఇంట్లో పెట్టాలి అంటే, ఒక ఇంట్లో కానీ ఒక షటర్ కానీ ఎక్కడైనా తీసుకుని పెట్టాలి అంటే ఒక 10 మిషన్స్ కనీసం బిజినెస్ అనేది ఇది స్టార్టింగ్ పాయింట్ అంటే ఒక 10 మిషన్స్ అబోవ్ ఉండాలి, తక్కువ ఉండకూడదు. అది స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి గార్మెంటీస్ లేకపోతే బ్యాగ్స్ ఇట్లాగా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట, నైటీస్ అట్లాగన్నీ. అది నేర్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళకి స్వయం ఉపాధి కింద అట్లాగే మార్కెటింగ్ కూడా మేము చెప్తూ ఉంటాము. ఆ మార్కెటింగ్ అది చూసుకొని అప్పుడు వాళ్ళు ఇట్లాగా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటుంటే
అది కుటీర పరిశ్రమ కింద ఇదవుతుంది. అట్లాగే వాళ్ళొక్కలే కాదు, ఇట్లా ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇంకొకరికి ఎందుకంటే విద్య దొంగలించలేంది, మనం అది దానం చేయాలన్నమాట. విద్య ఎంత దానం చేస్తే మనం అంత పైకి వస్తాం, ఎందుకంటే అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కనుక. మరి ఇలాంటి మహిళలకు ఎలాంటి లోన్స్ అందుబాటులో ఉన్నాయి మేడం? లోన్స్ అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు SSI మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర అంటే ఒక 1 lakh to up to 5 lakh వరకు వచ్చింది. 10 lakh కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. దానికోసం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఉపాధి అనేది కావాలి. ఇప్పుడు మహిళలు ఇది పెట్టుకోవాలంటే 1 lakh నుంచి అప్ టు 1 crore వరకు ఉంది మనకి అన్సెక్యూరిటీ వల్ల. ఆ 1 lakh నుంచి అప్ టు 1 crore అంటే ఇప్పుడు 1 crore ఎవరు బ్యాంకర్స్ ముందుకు రావట్లేదు, వాళ్ళు ఎగ్గొట్టేస్తారేమో అట్లా అని చెప్పని. కానీ ఇప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్గా అది నాకు హక్కు ఉంది చెప్పడానికి. అది 1 crore మేము ఇప్పలేం, కానీ 1 lakh నుంచి అప్ టు 25 lakhs వరకు వాళ్ళు నిజంగా యూనిట్ పెట్టి అది ప్రాజెక్ట్ పెట్టగలిగితే వాళ్ళు ప్లేస్ ఏరియా వాళ్ళ దగ్గర జెన్యూన్ వాళ్ళు కరెక్ట్ ఏంటి తెలిస్తే తప్పకుండా నేను కూడా 1 lakh to up to 25 lakhs వరకు ఇప్పిస్తున్నామండి. అందరితో మాట్లాడుతున్నాం బ్యాంకర్స్తో. కానీ మన ఇప్పుడు SSI వీళ్ళందరూ ఉన్నారు అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, మున్సిపాలిటీలో ఉన్నాయి, DRDAలు ఉన్నాయి, ఇట్లా కొన్ని లోన్స్ ఉన్నాయి. ఓకే మేడం, మరి 1 lakh నుంచి అప్ టు 1 crore వరకు లోన్ ఇప్పించడం జరుగుతుందని చెప్పారు. మరి ఇలాంటి ఇంత పెద్ద లోన్ ఇచ్చే వారికి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి మేడం? డాక్యుమెంట్స్ అంటే ఏం అక్కర్లేదు. ముందు ఏంటంటే వాళ్ళు మెయిన్ ఎప్పుడైనా మనం బ్యాంకర్స్ కానీ ఒక అసోసియేషన్ నుంచి కానీ లోన్ అడగాలంటే ఫస్ట్ పాన్ కార్డ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఎట్లాగో ఆధార్ కార్డులకు పాన్ కార్డ్ కూడా ఉండాలి. ఒక పాస్పోర్ట్కి వెళ్ళాలన్నా ఒక లోన్ అప్లై చేయాలన్నా అట్లాగా. అందుకని ముందు పాన్ కార్డ్ చేయించుకోవాలి. తర్వాత ఈ అడ్రస్ ప్రూఫ్, ID ప్రూఫ్ ఇవన్నీ మామూలే. అట్లాగే వాళ్ళకి ఇది వరకు ఇంకా ఎందులోనే బ్యాంక్ అకౌంట్ పర్సనల్ ఉన్నా పర్లేదు, పర్సనల్ అది అకౌంట్ ఉంటే ఇంకా మంచిది వాళ్ళది, కొంచెం అంటే జెన్యూన్ అని చూపించుకోవడానికి. ఇదంతా బ్యాంకర్స్కి మాకు ఇస్తే బ్యాంకర్స్కి వాళ్ళకి లేకపోతే గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి స్కీమ్స్ వాళ్ళకు సబ్మిట్ చేయించి వాళ్ళకి, ఎందుకంటే సెక్యూరిటీ అక్కర్లేదు దీనికి. వాళ్ళు జెన్యూన్ కడతారంటే అదే ప్రెసిడెంట్గా నేను చెప్పినప్పుడు ప్రతి బ్యాంకర్స్ వినాలి. ఎందుకంటే మరి మహిళలదే ముందు ప్రోత్సాహం, మహిళలదే ఇది అని చెప్తున్నారు కనుక ఇప్పుడు చాలామంది SIDBI, SBI ఇట్లా బ్యాంకర్స్ కూడా ఇప్పుడు మా కర్ణాటక బ్యాంక్లో కూడా చెప్పాము. అక్కడ ఇప్పుడు కొన్ని బ్యాంకర్స్లో కూడా చెప్తున్నాం ఇట్లా ఇవ్వాలండి మహిళలది అంటున్నారు కదా అన్సెక్యూరిటీస్. మరి ఉన్నవాళ్ళు సాయం చేసుకుంటే మరి మిడిల్ ఫ్యామిలీ ఎప్పుడు బయటకు వచ్చేది, వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్గా ఎప్పుడు ఎదిగేది, వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రైనర్స్గా అని చెప్పి నేను చెప్తున్నాను. అందుకని వాళ్ళు సబ్మిట్ చేయవలసింది పేపర్స్ అన్ని మేము చెప్తాం, లిస్ట్ చెప్తుంటాము. వాళ్ళు నోట్ చేసుకొని అన్నీ ఇస్తే మేము బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి లోన్ వచ్చేటట్టు చేస్తున్నాం. ఓకే లక్ష్మి గారు, మరి ఈ లోన్స్ అనేవి ఇండివిజువల్గా ఇస్తారా లేకపోతే అందరికీ ఒక 10 మంది కలిసి అలాంటి వాళ్ళకి ఇస్తారా మేడం? అంటే యాక్చువల్ అంటే 90% ఇండివిజువల్గా ఇస్తాం. ఈ రోజుల్లో పార్ట్నర్షిప్ అంటే గ్రూప్ అంటే కొంచెం భయపడేదారు కదా, ఒకలా ఉండొచ్చు, మనస్తత్వం ఒక్కొక్కలా ఉండొచ్చు. ఇంకో 10% ఎక్కడో గ్రూప్ కింద అంటే ఇప్పుడే మేము, ఎందుకంటే బిజినెస్ అనేది ఒక విత్తనం లాంటిది. మనం చూడండి పెరట్లో ఒక విత్తనం వేస్తే అవుతుంది, ఒక మొక్క అవుతుంది. ఆ మొక్కలాగే ఇది బిజినెస్ కూడా అంతే. అది అట్లా పెరిగి ఏమవుతుంది, మహావృక్షం అవుతుంది. ఈ బిజినెస్ కూడా ఒక విత్తనం లాంటిది అనమాట. ముందు పునాది మనకి కావాలి అంటే అది ఒకరిగా సపోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే హస్బెండ్తో తండ్రితో తీసుకోవచ్చు సపోర్టింగ్, లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్రూప్ కింద కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక 5 members 10 members గ్రూప్ కింద ముందు ఏ గొడవలు ఉండవు, అల్లర్లు ఉండవు, మంచిగా చేసుకుంటాం, అందరికి ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంటే గ్రూప్ కింద కూడా చాలా మంచిది. ఎందుకంటే మార్కెటింగ్ అది ఈజీ అవుతుంది. ఒక్కలే పెట్టుకోవాలంటే మార్కెటింగ్ వాళ్ళు వెళ్ళాలి, లేదంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తండ్రి ఎవరు ఉంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, మ్యారేజ్ అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు గ్రూప్ అయితే కొంచెం హెల్పింగ్ కూడా ఉంటుంది. అంటే ఒకరికొకరికి మనస్పర్ధలు లేకుండా మంచిగా చేసుకుంటా ఉంటే గ్రూప్ కూడా చాలా మంచిదే. మార్కెటింగ్ అన్ని ఈజీ అవుతాయి కనుక గ్రూప్ కింద కూడా చేసుకోవచ్చు. అది లోన్ అప్పుడు గ్రూప్ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే మేడం, మరి అది లోన్ తీసుకునే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, గ్రూప్ గా తీసుకోవచ్చు అని ఇండివిజువల్ గా తీసుకోవచ్చు అంటారు. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇప్పుడు ఏ బిజినెస్ పెట్టాలి ముందు ఒక ట్రైనింగ్ అంటూ తీసుకుంటారు. ఆ ట్రైనింగ్ లో ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇప్పుడు MSME దగ్గర కానీ మా దగ్గర కానీ చూస్తుంటాము. ఆ ట్రైనింగ్ లో వాళ్ళు కూడా గ్రూప్ కింద మంచి ఫ్రెండ్స్, లేదంటే ఇది వరకు పాత ఫ్రెండ్స్ అయితే వాళ్ళు గ్రూప్ కింద పెట్టుకోవచ్చు. లేదు మేడం నేను మాకు మా హస్బెండ్ సపోర్ట్, తండ్రి సపోర్ట్, లేకపోతే మా సిస్టర్స్ ఇట్లా ఉంటారు కదా, ఫ్యామిలీ అన్నాక మనకు అందరూ ఉంటారు కనుక ఎవరొకరు సపోర్టింగ్ మేము ఇండివిజువల్ గా పెట్టుకుంటాం, ఇండివిజువల్ గా ఇప్పిస్తాం. అట్లా రెండు పద్ధతులు ఉన్నాయి. రెండిట్లో ఏదైనా దానికి ప్రాబ్లం లేదు. మరి ఇలాంటి మహిళలు ఇలాంటి కుట్టు మిషన్లు పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ఎలాంటి అర్హతలు ఉండాలో ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి మేడం? ఇదివరకంటే మేము వాళ్ళని అప్రోచ్ అవ్వండి వీళ్ళని చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు మేమే అసోసియేషన్ పెట్టాం కనుక
మా ఉమెన్స్ ఎంటర్ప్రైనర్ అసోసియేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్, నేను ప్రెసిడెంట్ కనుక నన్ను కలవచ్చు. ఎట్లాగో నా నెంబర్ ఇస్తున్నారు, అందరూ చేస్తున్నారు. నేనేదో బిజీగా ఉన్నప్పుడైతే మళ్ళీ నైట్ ఎప్పుడో చేయండి అమ్మా అని చెప్తున్నాను, వాళ్ళు నన్ను చేయొచ్చు. తర్వాత మా సెక్రటరీ నెంబర్ ఇది కూడా ఇస్తాను, మా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. ఇది వాళ్ళు నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మన దగ్గర అసోసియేషన్ ఓన్లీ మెంబర్షిప్ చేరాలి. నేను తర్వాత ఈ ట్రైనింగ్స్ కానీ దేనికి కూడా ఒక సింగిల్ పైసా కూడా వాళ్ళు ఖర్చు పెట్టక్కర్లేదు. ఓన్లీ అసోసియేషన్లో మెంబర్షిప్ ఫీజు ఒకటి ఉంటుంది, అది కట్టేసి జాయిన్ అయిపోవడమే. అన్ని అసోసియేషన్లో మనం ఏమీ వేలు పెట్టలేదు, చాలా చిన్న అమౌంట్ పెట్టాం అనమాట. ఓకే శ్రీ లక్ష్మీవాణి గారు, మరి కుట్టు మిషన్ పెట్టుకోవాలన్న మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి లోన్స్ అందుబాటులో ఉన్నాయో మా సకులకు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. మనకి కోపం రావడానికి అవతలి వ్యక్తి చేసిందేమిటో మనం నిర్దిష్టంగా చెప్పాలి. అప్పుడే ఆ వ్యక్తి తన తప్పుని తెలుసుకొని మరోసారి చేయకుండా ఉంటారు. ఒకవేళ మనమే అపార్థం చేసుకుని ఉంటే ఆ వ్యక్తి ఇచ్చే వివరణను బట్టి మన వైఖరిని కూడా మనం మార్చుకునేందుకు వీలవుతుంది. మనం పనిచేసే చోట 140% మంది ఒత్తిడికి లోనవుతూ ఉంటారట, 75% మంది అసంతృప్తితో ఉంటారట. మన పై అధికారుల వైఖరి వల్ల కూడా మనకి కోపం వస్తూ ఉంటుంది. పేదవాడి కోపం పెదవికి చేటు అనే ఒక సామెత ఉంది. మన పై అధికారులపై ఎంత కోపం వచ్చినా నోరు విప్పితే మన కోపాన్ని ప్రదర్శిస్తే జరిగేదేమిటో మనకి బాగా తెలుసు కాబట్టి మనలోనే అణుచుకుంటాం. మన కుటుంబాల్లో మగవాళ్ళకి కోపం వస్తే వాళ్ళు ప్రదర్శించగలరు, కానీ స్త్రీలు తమ కోపాన్ని వెళ్లగక్కితే భర్త, అత్తమామలు, కుటుంబం ఏమంటుందో అన్న భయంతో అణుచుకుంటారు. కోప నియంత్రణ కూడా అనేక ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందని వైద్యులు అంటున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కు స్వాగతం. సకులు, ఈరోజు మనమున్నాం ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐలోని విఘ్నేశ్వర సిల్క్స్ లో. పట్టు శారీస్ లోని లేటెస్ట్ కలెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు డిజైనర్ భారతి గారు. మరి ఆ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం భారతి గారు. ఈ రోజు మరి పట్టు శారీస్ లో వెరైటీస్ చూపిస్తా అన్నారు కదా, మరి ఏం వెరైటీస్ చూపించబోతున్నారు? ఇప్పుడు మనం పట్టులో పైతాని పట్టు కొత్తగా వస్తుంది. ఓకే అండి, దాంట్లోనే డిజైన్స్ చూద్దాం. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో పైతాని పట్టు అనేది ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ప్రెసెంట్. ఓకే అండి, ఇది వచ్చేసి మనకి శారీ అన్నమాట. శారీ మొత్తం కూడా మనకి ఇది ఎల్లో షేడ్ ఉంటుంది, ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ ఉంటుంది అనమాట, డార్క్ కలర్. పైన బార్డర్ చూసినట్లయితే మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ బార్డర్, మళ్ళీ మస్టర్డ్ లైన్స్, గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్. శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ ఇవ్వకుండా మ్యాంగోతో థ్రెడ్ తో డిజైన్ చేశారు, మ్యాంగోతో. మళ్ళీ అక్కడక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. చాలా మంచి కలర్ కూడా. ఎక్కువ బ్రైడల్ వేర్ కి అయితే ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు బ్రైడల్ వేర్ కి ఇంకా చాలా బాగుంటుంది, ఫోటోగ్రఫిక్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ శారీ బోర్డర్ చూద్దాం. ఓకే అండి, మెయిన్ బోర్డర్ శారీకి లుక్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్ లో బోర్డర్ తీసుకున్నారు. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, పైన వచ్చేసరికి మస్టర్డ్ కలర్ లైన్స్, పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, మళ్ళీ పింక్, ఆల్టర్నేటివ్ గా బ్లూ అండ్ పింక్, ఇట్లా మనకి లైన్స్ బోర్డర్ తీసుకున్నారు. పళ్ళు చూసినట్లయితే మనకి ఏంటంటే బోర్డర్ లో మనకి ఈ 2 కాంబినేషన్స్ షేడ్ తీసుకున్నారు కాబట్టి బ్లూ అండ్ గోల్డ్ కలర్, మనకి పళ్ళు అదే తీసుకున్నారు. ఓకే అండి, దీని బ్లౌజ్ చూద్దాం. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే సేమ్ పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి పళ్ళు కలరే మనకి బ్లౌజ్ ఇచ్చారు. మనం ఇది వచ్చేసి నెక్ కి యూస్ చేసుకోవచ్చు. ఈ బోర్డర్ వచ్చేసి కింద బోర్డర్ వచ్చేసి స్లీవ్స్ కి, మనకి షార్ట్ స్లీవ్స్ కావాలనుకునే వాళ్ళు జస్ట్ ఇంతవరకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అవును. ఓకే అండి, ఈ సారీ ఎంత కాస్ట్ పడుతుంది? ఇవన్నీ మనకి 7000 ఆ రేంజ్ లో 7000 ఆ రేంజ్ లో ఉంటాయి. అంటే తక్కువ కాస్ట్ అయినా కూడా ఎవరికైనా సరే అందుబాటులో, అందరికీ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పైతానీలోనే డిజైన్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా రిచ్ గా ఉంటుంది. మనకి ఇది వచ్చేసి ఏంటంటే గోల్డ్ సంపంగి గ్రీన్ అంటారు, ఇది మనకి బాటిల్ గ్రీన్, 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లాక్ కూడా యూజ్ చేశారు కాబట్టి చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాము. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ లాగా కలర్ ప్లెయిన్ ఇచ్చేసి బ్లాక్, గోల్డ్, సిల్వర్ 3 కలర్ లైన్స్ తీసుకున్నారు. మనకి ఇక్కడ తీసుకున్న తర్వాత మనకి ఇది కొంచెం బిగ్ బోర్డర్ అనే చెప్పుకోవాలి. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది.
మిడిల్ మనకి గ్రీన్ ప్లెయిన్ ఇవ్వకుండా మ్యాంగో బుటీస్ ఇచ్చారు. అది ఏంటంటే 2 కలర్స్ మ్యాంగో బుటీ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి పైన వచ్చేసి గోల్డ్ కలర్ మ్యాంగో, కింద లీఫ్ వచ్చేసి సిల్వర్ కలర్ మ్యాంగో. ఇవి మనకి ఫ్రిల్స్ లో కొంచెం దూరంగా ఉంటాయి. మళ్ళీ అంటే ఎగ్జాక్ట్ గా ఇది మాత్రం మనకి హైలైట్ అయ్యేటట్లు, అంటే కుర్చీలలో కొన్ని వెళ్ళిపోతాయి కదా, కానీ బాగా లిడ్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే ఇవి సూపర్ గా ఉంటుంది. దీని పళ్ళు చూడండి. ఓకే అండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ మ్యాంగోస్ షోల్డర్ పార్ట్ వచ్చేసి ఈ మ్యాంగోస్ మనకి చాలా దగ్గరగా ఇస్తారు. అంటే చాలా మంది సింగిల్ పెట్టుకుంటారు. సింగిల్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ మనకి బాగా కనిపించాలి, మెయిన్ డిజైన్ అనేది కనిపించాలి కాబట్టి సింగిల్ పెట్టుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మనకి స్టెప్ పెట్టుకున్నా కూడా ఏంటంటే ఈ 2 బార్డర్స్ బిగ్ బార్డర్స్ కాబట్టి బాగా ఇంకా బాగా హైలైట్ గా కనిపిస్తుంది. పళ్ళు చూద్దాం ఒకసారి. ఓకే. పళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే ఒక గ్రీన్, మనం బార్డర్ లో గ్రీన్ ఏదైతే మనం ఎల్లో అండ్ గోల్డ్ కలర్ మిక్స్ చూసామో సేమ్ అది షార్ట్ పళ్ళు ఇచ్చారు మనకి. ఇప్పుడు వచ్చేసి లీఫ్ డిజైన్ గోల్డ్ కలర్ తో, మళ్ళీ అలాగే పోల్కా డాట్స్, వేవ్స్ డిజైన్ మొత్తం మనకు ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. ఇట్ సైడ్ 2 sides మనకి బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఓకే అండి. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఏంటంటే సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ చూసుకున్నాం కదా, శారీలో మనకి ఏదైతే అంటే గ్రీన్ ఇవ్వలేదు ఇక్కడ, మనకి గ్రీన్ ఇవ్వకుండా బ్లాక్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు. ఓకే. ఇది ఎంత కాస్ట్ పడుతుంది? మనకి 7,500 ఆ రేంజ్ లో. ఓకే. 7,500 అంటే చాలా నార్మల్ కాస్ట్, తక్కువ కాస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ అనమాట. చాలా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు పైన. సేమ్ ఇదే బోర్డర్ కూడా మనకి కింద కూడా వస్తుంది. త్రూఅవుట్ శారీ మొత్తం ఈ బోర్డర్ కంటిన్యూ. ఓకే. మనకి శారీ డార్క్ పింక్ కలర్, ఇది పింక్ మీద మనకి వచ్చేసి జరీ మొత్తం ఆల్ ఓవర్ పికాక్స్, ఇందులో ఫ్లవర్ మ్యాంగో డిజైన్ మొత్తం ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు మనకి. ఓకే అండి. దీని పళ్ళు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళు, అది కూడా ఏంటంటే గోల్డ్ కలర్ జరీ మొత్తం టిష్యూ ఇచ్చేసి దాని మీద మనకి ఇది కట్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ప్లెయిన్ డిజైన్ ఇచ్చారు, ఒక ఫ్లవర్ డిజైన్ ప్లెయిన్ డిజైన్ ఇచ్చేసి లోపల వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో బుటీస్ ఇచ్చారు. ఓకే. షార్ట్ పళ్ళు, సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే అండి. దీని బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలరే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు. బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఓకే అండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్ అన్నమాట. మంచి వంగ పువ్వు రంగు. ఇది శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. అది మనకి 2 షేడ్స్ ఉంటుంది ఆ ఫ్లవర్ కూడా. ఒకటి వచ్చేసి లైట్ షేడ్ కనిపిస్తుంది, ఇంకోటి గోల్డ్ కలర్ జరీ అవుట్ లైన్ వచ్చేసి డార్క్ షేడ్ కనిపిస్తుంది అనమాట. ఓకే. శారీ బోర్డర్ చూద్దాం ఫస్ట్. బోర్డర్ వచ్చేసి మనకి పైన వచ్చేసి పర్పుల్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. మనకి ఫ్లవర్ బంచెస్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దగ్గరగానే ఉంటాయి, చక్కగా కనిపిస్తాయి, ఎలివేట్ అవుతాయి. అండ్ కట్టుకున్నా కూడా ఆ లుక్ అనేది గ్రాండ్ గా కనిపిస్తుంది. దీని పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ గోల్డ్ కలర్ టిష్యూ తీసేసుకున్నారు, దానిపైన మనకి బ్లూ కలర్ తో ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది కూడా మనకి ఏంటంటే రిచ్ గా దగ్గరగా ఇచ్చేసారనమాట. మళ్ళీ ఎండింగ్ లో మాత్రం మనకు ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీ ఫినిషింగ్ సైడ్స్ ఇచ్చారనమాట. అండ్ దీని బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, మొత్తం గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి మనం ప్యాటర్న్ చేయించుకుని చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ గా అంటే ఈ పట్టు సారీస్ కి నాకు అనిపించింది ఏంటంటే స్టోన్ వర్క్ అయితేనే చాలా హెవీగా రిచ్ గా కనిపిస్తాయి. అండ్ దీనికి మనకి గోల్డ్ ఏదైతే ఇచ్చారో దాన్ని స్పెషల్ గా డిజైన్ చేయించుకోండి, నెట్ కానీ ఇంకేదైనా యాడ్ చేసుకుంటే బ్లౌజ్ లో ఇంకా సూపర్ గా ఉంటుంది కదండి. అండ్ సకులు చూస్తున్నారు కదా, ఈ కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇది ఎంత కాస్ట్ లో ఉంది? ఇది వచ్చేసి మనకి 7,500 ఉంది. సో ఈ సారీ కూడా చాలా తక్కువ కాస్టే పడినట్టు. ఓకే. పట్టు సారీస్ లోని పైతాని పట్టులోని వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ మా సకులకు చూపించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్ పైతాని పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ చూసారు కదా. మరో చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కోపం వచ్చినప్పుడు గుండె కొట్టుకునే వేగం, రక్త ప్రసరణ వేగమవుతాయట. ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం, శరీర ఉష్ణోగ్రత పెరుగుతాయట. అధిక కోపం మన జీర్ణ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట. ఇవన్నీ ఒక ఎత్తైతే కోపం తీవ్రమై పంతాలకు పట్టింపులకు పోయి విడిపోయిన వారున్నారు. కోర్టుల వరకు వెళ్లిన వారు, దాడులు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. కోపం ఎక్కువైనప్పుడు కొందరు మౌనంలోకి వెళ్లిపోతారు. ఇంట్లో వాళ్లతో మాట్లాడడమే మానేస్తారు. కోపాన్ని బలవంతంగా అణుచుకోవడం ఒక తరహా పరిష్కారంగా కొంతమంది భావిస్తారు.
కోపం వచ్చినప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లు తాగమని 10 దాకా అంకెలు లెక్కబెట్టమని మరికొందరు సలహాలిస్తారు. కోప కారణాల్ని మూలాల్ని మనం నిర్మూలించకపోతే మళ్లీ మళ్లీ కోపం ఎందుకో కందుకు వస్తుంది. కాబట్టి శాంతంగా ఉండగలగడానికి, వివేచన విచక్షణతో ఉండగలగడానికి మన జీవన శైలిలో భాగం చేసుకోవాలని విజ్ఞులంటారు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.